హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మా అమ్మ దగ్గర ఉందన్నమాట. సో మమ్మీ దగ్గర ఉండే వరకు ఈరోజు మీకు పెసల పూర్ణాలు ఇంతకుముందు చెప్పినాయి కదా. సో రెసిపీ అడిగారు. సో నేనైతే ఇప్పుడు పెసల పూర్ణాలు ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను అనమాట. సో ముందుగా అయితే మనమైతే పెసలను అయితే వేయించుకొని పెట్టుకోవాలి. సో ఎట్లా అంటే ఇగో ఇలా పెసలను అయితే వేయించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని అయితే కొంచెంగా వాటర్ పోసుకొని దీన్ని అయితే నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాక దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. అండ్ మమ్మీ చేస్తుంది, బయటికి పోయింది ఇప్పుడు. అండ్ వచ్చినాక చేస్తుంది ఆ ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తా. కొంచెం చల్లారినాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు వీటిని అయితే వేయించుకొని పెట్టుకున్నాము. సో ఇలా అయితే ఉంది అనమాట. ఇలా వేయించుకున్నాం పెసల్ని. కొంచెం టేస్ట్ ఇప్పుడే ఒక జ్ఞాప వేసిన అనమాట. జ్ఞాప వేసి లేసరికి చూడండి ఏం చేస్తుంది, దంచుతుంది. సో ఏం దంచుతుంది అనేది నేను చూపిస్తా. ఇప్పటి వరకు ఏమేమి దంచినావు? వేయించిన పెసలు ఉడకబెట్టి దంచే బెల్లం వేసి దంచాలి. అట్లా అంటే మనం అనమాట కొంచెం న్యాచురల్గా వస్తాయి. మనం రోడ్లో దంచుకుంటే, మిక్సీ పడితే మాత్రం అవైతే టేస్ట్ ఉండవు. అదే రోట్లో వేసినాక బాగుంటుంది. ఓకే, డన్. సో ఇప్పుడైతే మనం వీటినైతే ఇట్లా ఉండలు చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకొని వాటిని అయితే ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరియు మినుములు ఆ రెండింటిని అయితే వాష్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పెట్టుకొని దాన్ని కూడా పిండి తయారు చేసుకోవాలన్నమాట. వాష్ చేస్తాం. చూడండి, అండ్ ఆల్రెడీ కోల్డ్ ఉంది. మళ్ళీ దాంట్లో నువ్వు వచ్చి పిండి తింటున్నాడు సైలెంట్గా వచ్చి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసలు వాడేస్తూనే ఉంటుండు. సో ఇప్పుడైతే ఆల్రెడీ చూపిస్తా. అదేంటంటే మినప్పిండను మినుములు వరిపిండి కలిపి మిక్సీ పట్టి దాంట్లోనే ఈ ఉండలు చేసుకొని చిన్న చిన్న బాలు చేసుకొని దాంట్లో ముంచి వేసి కళాయిలు వేసుకోవటం. ఫస్ట్ ఇక్కడ ఇట్లా ఆల్రెడీ మనం చిన్న సైజులోనే ఉండలు చేసుకున్నాం కదా, అది దీంట్లో డిప్ చేసి దాంట్లో అట్లా వేసుకొని వేయించుకోవాలన్నమాట. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవైతే పెసర పూర్ణాలు. ఇవైతే ఎంత అందంగా ఉన్నావు అమ్మ. సో ఆల్రెడీ అయితే ఒకటి అయిపోయింది అనమాట. కాలుతుంది గైస్. వీళ్ళ అబ్బాయి చూడు దీంట్లో దొరకబడ్డా. వీళ్ళ అబ్బాయి అంటే మానవుడు కాదు. ఎత్తేనే మంచిగా వండ మంచిగా చెదిరిపోకుండా మంచిగా వండ కలిసిపోయింది. వరిపిండి అయితే మొత్తం చిక్కగా అంత బాగో. సో టేస్టీ పూర్ణాలు అయితే రెడీగా ఉన్నాయి. మీకు రెసిపీ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
బాగా ఇప్పుడు బెల్లం పెట్టండి మంచి బియ్యందా కూర 5 అయింది, 5:30 కూడా ఈరోజు లేదు. ఫ్యాన్ పెట్టమని ఫ్యాన్ పెట్టగా మీకు చాలా కుక్కుంది కదా. ఇంకేందుకు అయిపోయినాయి కదా ఇటు. సో మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అయితే నేనైతే ఇచ్చేసిన. సో ఈరోజు వీడియో నచ్చుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.